టాలీవుడ్ లో తన పంతాలో సినిమాలు తీసుకుంటూ పోయే దర్శకుడు గుణశేఖర్. ఒకప్పుడు చూడాలని ఉంది ఒక్కడు లాంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు గత 2 దశాబ్దాల్లో రుద్రమదేవి మినహా సక్సెస్ఫుల్ సినిమా ఏదీ తీయలేదు. ఇప్పుడు ఆయన ఎక్కువగా కొత్త నటీనటులను పెట్టి యూఫోరియా అనే సినిమా తీశారు. ఈ చిత్ర విశేషాలేంటో, ఇందులో గుణశేఖర్ వేసిన ముద్ర ఎలాంటిదో చూద్దాం పదండి. మొదటిగా కథ విషయానికి వస్తే, సివిల్స్ చేయాలనేది చైత్ర అంటే సారా అర్జున్ కళ. ఒకరోజు తన స్నేహితురాలతో కలిసి పబ్ లో పార్టీకి వెళ్ళగా అక్కడ వికాస్ అంటే విఘ్నేష్ గవిరెడ్డితో పాటు అతడి స్నేహితులు పరిచయం అవుతారు. వీళ్ళందరూ మైనర్లే. చిన్న బర్త్డే పార్టీ అని చెప్పి ఆమెను వికాస్ అండ్ కో కార్లో తీసుకెళ్లి రేప్ చేస్తారు. ఆ షాక్ తర్వాత చైత్ర తన తల్లిదండ్రులకు విషయం చెప్తుంది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కమిషనర్ జయదేవ్ అంటే గౌతమ్ మీనన్ వికాస్ తో పాటు తన మిత్రులను కూడా అరెస్ట్ చేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా వెనుకంజ వేయకుండా వాళ్లకు శిక్ష వేయించే ప్రయత్నం చేస్తాడు జయదేవ్. మరి జయదేవ్ ప్రయత్నం ఫలించిందా? చేసిన తప్పుకు వికాస్ అండ్ గ్యాంగ్ కు శిక్ష పడిందా? కొడుకు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా వికాస్ తల్లి వింధ్య అంటే భూమిక చావ్లా ఏం చేసింది? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా తెర మీదే సమాధానం తెలుసుకోవాలి. కథనం విశ్లేషణ విషయానికి వస్తే, స్టార్ ఉంటేనే సినిమాలు చూస్తారనో, కమర్షియల్ హంగులు లేకపోతే కష్టమనో, వైరల్ కంటెంట్ ఉంటే తప్ప జనాలను ఆకర్షించలేమనో ఆలోచించకుండా, లెక్కలేసుకోకుండా ఒక మంచి కథను చెప్పాలనుకుని గుణశేఖర్ లాంటి సీనియర్ దర్శకుడు సొంత బ్యానర్లో సిన్సియర్ యూఫోరియా సినిమా తీయడం అభినందనీయం. కానీ మంచి ఉద్దేశాలతో సినిమా చేస్తే సరిపోదు. ఆ ఉద్దేశాలు బలంగా ప్రేక్షకులకు చేరేలా చూసుకోవాలి. ఒక గొప్ప సందేశం ఇవ్వాలనుకోవడం మంచిదే, కానీ ఆ సందేశాన్ని జనం తీసుకునేలా ఉండాలి. కథ ఎంత మంచిదైనా కూడా ఆసక్తికర కథనం లోపిస్తే మాత్రం ప్రేక్షకుల్లో అసహనం తప్పదు. అనవసర అంశాలతో పక్కదో పడితే అసలు విషయం అటకెక్కుతుంది. యూఫోరియాలో అలాగే జరిగింది. ఈ రోజుల్లో సమాజానికి చాలా అవసరమైన కథతో ఈ సినిమా చేసిన గుణశేఖర్ ఎగ్జిక్యూషన్ లో మాత్రం తడబడ్డాడు. కొన్ని మంచి ఆలోచనలు, సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా 2.5 గంటలు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టే కథనమే ఇందులో మిస్ అయింది. ముఖ్యంగా కథ ఒకలా మొదలై ఒక మజిలీకి చేరాక ఇంకో రూపం తీసుకోవడంతో 2 సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలిగి చివరికి సరైన అనుభూతి కలగదు. నిర్భయ కేసు సహా చాలా ఏళ్లుగా మీడియాలో చూస్తున్న అనేక దారుణ ఘటనల ఆధారంగా గుణశేఖర్ ఒక బలమైన సందేశంతో కథను చెప్పే ప్రయత్నం చేశాడు. సివిల్ సర్వెంట్ కావాలనుకున్న ఒక మైనర్ అమ్మాయి 5 మైనర్ అబ్బాయిల చేతుల్లో అత్యాచారానికి గురి కావడం సంచలనం రేపిన ఈ కేసులో ఆ అమ్మాయి ధైర్యంగా పోరాడటం, ఆ 5 శిక్ష పడేలా చేయడం, ఈ నేపథ్యంలో యూఫోరియా కథ నడుస్తుంది. అమ్మాయి పాత్రను హృదయంగా తీర్చిదిద్ది ఆ పాత్ర మీద సానుభూతి కలిగేలా, తనపై దారుణానికి ఒడిగట్టిన వారి మీద తీవ్రమైన కోపం వచ్చేలా కీలక సన్నివేశాలను బాగా తీర్చిదిద్దాడు గుణశేఖర్. పోలీసుల విచారణ, కోర్టు ట్రయల్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి. కానీ కథనం బాగా నడుస్తున్న సమయంలో రేప్ సీన్ రీకన్స్ట్రక్షన్ అని, పొటెన్సీ టెస్ట్ అని, అమ్మ కొడుకుల మధ్య ఎమోషనల్ సాంగ్ అని అవసరం లేని విషయాలతో ఫీల్ ను చెడగొట్టాడు గుణశేఖర్. వాటిని మినహాయిస్తే ప్రథమార్థంలో అంతా బాగా అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ సమయానికే సినిమా ముగిసిన ఫీలింగ్ వస్తుంది. ద్వితీయార్థంలో పూర్తిగా కొత్తగా అనిపించేలా డ్రగ్స్ వ్యవహారాన్ని నడిపించాడు గుణశేఖర్. దీంతో కథను ఎటెటో తీసుకెళ్లిపోయారు అనిపిస్తుంది. జైల్లో సీన్లను భరించడం చాలా కష్టం. దీనికి తోడు తల్లి కొడుకుల ఎమోషన్ పెద్దగా వర్కౌట్ కాలేదు. విపరీతమైన సాగతీత, రిపీటివ్ సీన్లతో ద్వితీయార్థంలో సినిమాను చెడగొట్టేశాడు గుణశేఖర్. ఎంతకీ కొలిక్కి రాని కథతో అసహనం తప్పదు. ఒక దశ దాటాక ప్రేక్షకుడు నీరసించిపోతాడు. పిల్లల తప్పిదాలకు తల్లిదండ్రులదే బాధ్యత అనే పాయింట్ బాగున్నా కూడా దీన్ని మరింత ప్రభావవంతంగా చెప్పాల్సిందే. సరైన సీన్లు పడలేదు. తల్లి పాత్రను ద్వితీయార్థంలో చూపించిన తీరు బాగోలేదు. అయితే ముగింపులో ఒక సన్నివేశం మాత్రం కదిలిస్తుంది. సినిమా మొత్తంలో దర్శకుడు బలమైన ముద్ర వేసింది ఈ సీన్లోనే. ఇలాంటి కొత్త ఆలోచనలు, బలమైన సన్నివేశాలు సినిమాలో మరిన్ని ఉండుంటే యూఫోరియా వేరే స్థాయి సినిమాలా ఉండేది. ఓవరాల్ గా చెప్పాలంటే యూఫోరియాలో కొన్ని ఆలోచనలు, సన్నివేశాలు బాగున్నప్పటికీ కూడా ప్రేక్షకులకు సంతృప్తి నివ్వలేకపోయింది. ఇది సమాజానికి అవసరమైన సినిమా అనడంలో సందేహం లేదు. నటీనటుల విషయానికి వస్తే, భూమిక ఒక తల్లి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. రేప్ చేసిన కొడుకుని ఏం చేయాలి, ఎలా మార్చాలి అని మనోవేదన పడే తల్లిగా భూమిక మెప్పిస్తుంది.
దురంధర్తో గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్ ఈ సినిమాలో భిన్నమైన పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. తన స్క్రీన్ టైం తక్కువే అయినా కూడా అత్యాచారానికి గురయ్యే మైనర్ అమ్మాయిగా తన పాత్ర ప్రేక్షకులను కదిలిస్తుంది. తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో విఘ్నేష్ రెడ్డి అదరగొట్టేశాడు. నెగిటివ్ షేడ్స్ ను బాగా చూపించాడు. సినిమాలో బెస్ట్ పర్ఫార్మర్ అతనే. అతడికి మరిన్ని సినిమా అవకాశాలు రావచ్చు. ఒకప్పటి హీరో రోహిత్ విఘ్నేష్ కి తండ్రి పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచాడు. గౌతమ్ మీనన్ కూడా పోలీస్ పాత్రలో మెప్పించాడు. ఆదర్శ్ బాలకృష్ణ, పృథ్వీరాజ్ అడ్డాల, అశ్రిత వేముగంటి, రవి ప్రకాష్, లిఖిత యలమంచిలి వీళ్ళంతా కూడా పర్వాలేదనిపించుకున్నారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే ప్రవీణ్ పోతన్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. కాలభైరవ సంగీతం మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. కొన్ని చోట్ల బీజిఎం బాగున్నా కొన్ని చోట్ల మరీ లౌడ్ అనిపిస్తుంది. పాటలకు సినిమాలో ప్రాధాన్యం లేదు. ఉన్న ఒకటి రెండు సాంగ్స్ కూడా ఆకట్టుకోవు. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో అయితే ఉన్నాయి. ఇక కథకుడు దర్శకుడు గుణశేఖర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. రేప్ చేస్తే శిక్ష పడటం లాంటి పాత కథే అయినా కూడా దానికి తల్లి ఎమోషన్ జత చేసి భిన్నంగా ప్రెజెంట్ చేయాలని చూశాడు. కంటెంపరీ అంశాలు చాలానే జోడించాడు. కానీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ట్రెండీగా కథనాన్ని ప్రెజెంట్ చేయలేకపోయాడు. పచ్చిగా విషయాలను చూపించాలనే ప్రయత్నంలో కొన్ని చోట్ల హద్దులు దాటేశాడు. కొన్ని సన్నివేశాల వరకు మెప్పించినా కూడా ఓవరాల్ ఇంపాక్ట్ అనుకున్నంతగా లేదు. చివరిగా యూఫోరియా విషయం మంచిదే కానీ రేటింగ్ 5కి 2.25 ఇవ్వచ్చు.